ఈరోజు మన వీడియో వచ్చేసి చీజ్ కేక్ అనమాట. ట్రెండింగ్ అయిపోయినా కానీ నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికైతే టైం పట్టింది. సో, రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే పన్నీర్ ఒకటి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా! 200 గ్రామ్స్ అది తీసేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వెనిలా ఎసెన్స్ పావు టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనమాట. అమూల్ అయితే తీసుకున్నాను ఇక్కడ. హాఫ్ బాటిల్ మాత్రమే నేను యూజ్ చేశాను. ఆ తీసుకొచ్చిన డబ్బాలో హాఫ్ మాత్రమే వేశాను. ఇవన్నీ కలిపి ఫస్ట్ పేస్ట్ చేసేసుకున్నాను. అవి బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత స్వీట్‌నెస్ కోసం మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్వీట్‌నెస్ కోసం షుగర్ కావాలనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్ లేయర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం డార్క్ కాంపౌండ్ నేను ఇలా పావు తీసుకున్నాను ప్యాకెట్‌లో. అది తీసుకుని జస్ట్ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఎందుకంటే ఇది కొంచెం మెల్టింగ్‌గా అనిపించడం కోసం అనమాట. అండ్ బటర్ అనమాట. అన్సాల్టెడ్ బటర్ అనేది యూజ్ చేసుకున్నాను. షుగర్ బదులుగా నేను మిల్క్ మేడే యూజ్ చేశాను. ఎందుకంటే మన రెసిపీ ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ అనమాట. ఇక్కడ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ తీసుకొని చక్కగా ఇలా పౌడర్ చేసేసుకోవాలి. అండ్ వాటిలోకి ఇప్పుడు మెల్టెడ్ బటర్ వేసి చక్కగా బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకుని ఇలా మనము ఏదన్నా సపోర్ట్ తీసుకుని ఒక మంచి లేయర్ అనేది ఫామ్ చేసుకుని ఒక 30 మినిట్స్ మనము ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇందాక మిల్క్ మేడ్ అండ్ పన్నీర్ వేసి చేసామో అది మిక్సీ అనేది చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మనము బిస్కెట్‌ది మనం ఒక లేయర్ వేసాం కదా! ఆ లేయర్ తీసేసుకుని అండ్ చాక్లెట్ సిరప్ కూడా బయటకి తీసేసుకుని చక్కగా ఇప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి మనము పన్నీర్ విత్ క్రీమ్ చేసిన వైట్ క్రీమ్ ఉంటుంది కదా! సో, అదైతే లేయర్‌గా వేసేయాలి. అండ్ ఇది మాత్రం చాలా థిక్‌గా వేయండి లేయర్. ఎందుకంటే దీంట్లో ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వెనిలా ఫ్లేవర్ ప్లస్ మనకి ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ టైప్‌లో అనమాట అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ లేయర్ అనమాట. సో, ఇదైతే ఇంకా చాలా టెంప్టింగ్‌గా ఉందనమాట. నేను ఇలా వేస్తూనే తినాలి అనిపించింది. సో, బ్రేక్ ఇచ్చేసి మరి నేను ముందు ఒక 2, 3 స్పూన్లు చాక్లెట్ సిరప్ అయితే తినేసాను. చాక్లెట్ అంటే అంత పిచ్చి అనమాట. అండ్ నెక్స్ట్ 3 లేయర్స్ ఇలా మనం ఫామ్ చేసేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. మనం ఈరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే నెక్స్ట్ డే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినే ముందు తీసుకుంటే సరిపోతుంది. అండ్ పైనుంచి గార్నిష్ చేసుకోవడం కోసమే నేను ఇక్కడ బిస్కెట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా చక్కగా గ్రైండ్ చేసేసి వాటిని కూడా సరౌండింగ్ డిజైన్ ఫామ్ చేసుకోవడానికి వేసుకుంటే సరిపోతుంది. అండ్ పైనుంచి చాక్లెట్స్ కూడా మనము నేను చూపించిన విధంగా జస్ట్ మనం డెకరేషన్ కోసం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని పర్ఫెక్ట్‌గా నేను ట్రై చేసి మీకు చూపించడానికి ఇది థర్డ్ టైం అనుకుంటా మేబీ. 2 టైమ్స్ అయితే ఫెయిల్ అయిపోయిందనమాట. కాదు ఎందుకు రాదు అని చెప్పి నేను మళ్ళీ ట్రై చేశాను. సక్సెస్ఫుల్‌గా వచ్చిన తర్వాత నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ తింటుండేనే మౌత్‌లో మెల్టింగ్‌గా అనిపిస్తుందనమాట. ట్రస్ట్ మీ కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేసేయండి.